అబార్షన్ చేసుకోవాలి అనుకుంటే ఈ మిస్టేక్ మాత్రం చేయొద్దు. నిన్ననే ఒక పేషెంట్ చూసాను నేను. తనకి యాక్చువల్లీ 1 year బేబీ ఉన్నారు. 1 year బేబీ అయిన తర్వాత 2 months బ్యాక్ తను ప్రెగ్నెంట్ అయ్యారు మళ్ళీ. సో వాళ్ళ హస్బెండ్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి తనకి అబార్షన్ పిల్స్ ఇచ్చారట. సో షీ టుక్ ద టాబ్లెట్ తీసుకున్న దగ్గర నుంచి సిన్స్ 2 months తను బ్లీడ్ అవుతూనే ఉన్నారు. బట్ స్టిల్ తను ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వలేదు. నిన్న డైరెక్ట్గా కన్సల్టేషన్కి వచ్చినప్పుడు వి డిడ్ ఏ స్కాన్లో ఏంటంటే తనకి ఇట్లా ఇంకా చిన్న చిన్న బిట్స్ ప్రొడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటాం. అంటే ఏంటంటే చిన్న చిన్న బిట్స్ అనేవి ఇంకా తన యూట్రస్లో ఉండిపోయినాయి అన్నమాట. అంటే ఈ విధంగా యూట్రస్లో చిన్న పీసెస్ అనేవి తన యూట్రస్లో ఇంకా ఉండిపోయినాయి. సో దాట్ దాని కారణంగానే స్టిల్ తను ఇంకా బ్లీడ్ అవుతున్నారు. సో ఎమర్జెన్సీగా డిఎన్సీ చేసాము. అండ్ షాకింగ్లీ తన హిమోగ్లోబిన్ వచ్చేసి 4 grams పడిపోయింది. అండ్ 2 బ్లడ్స్ కూడా ఎక్కించాల్సి వచ్చింది. సో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజుల్లో అబార్షన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని లీగల్లీ ఎన్టీపీ యాక్ట్ ప్రకారం కంప్లీట్గా లీగల్ చేసింది, ఈవెన్ అప్ టు 24 weeks వరకు. బట్ సర్టన్ కండిషన్స్ ఉన్నాయి. సో మీరు అబార్షన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. సో బేసిక్ టెస్ట్ అండ్ అల్ట్రాసౌండ్ చేసి ఖచ్చితంగా వాళ్ళు మీకు హెల్ప్ చేయగలుగుతారు. సో మీ హెల్త్ని ప్రయారిటీగా ఉంచుకొని అబార్షన్ అనేది సేఫ్గా చేయించుకోండి.